అసైన్మెంట్ ల్యాండ్ యాక్ట్ ప్రకారం 1977 సెక్షన్ 3 సబ్ సెక్షన్ 2 ప్రకారం ఈ నిబంధనలు ఉల్లంఘించినారు కాబట్టి వీరికి ఎందుకు రద్దు చేయకూడదు అని చెప్పి నివేదిక కలెక్టర్కి ఇచ్చినారు. ఆ నివేదిక కలెక్టర్కి ఇచ్చిన తర్వాత వీళ్ళు మళ్ళీ కోర్టుకు పోయినారు. ఏమని? మాకు టెంపరవరీ డీగేట్ ఇచ్చినారు, పర్మనెంట్ డీగేట్ పట్టా ఇచ్చి పాస్ పుస్తకాలు ఇవ్వండి అని కోర్టుకు పోయినారు. ఈ 9 మంది దళితులు కోర్టులో వ్యాజ్యం జరిగింది. చాలా సంవత్సరాలు జరిగిన తర్వాత కలెక్టర్ గారు నివేదిక ఇచ్చినారు. కలెక్టర్ గారు ఒక నివేదిక కోర్టుకి ఇచ్చినారు. ఏమని? వీళ్ళు పూర్తిగా నిబంధనలు ఉల్లంఘించినారు. ఇది జిల్లా కలెక్టర్ హరికిరణ్ గారు ఇచ్చినది. జిల్లా కలెక్టర్ హరికిరణ్ గారు ఇచ్చినారు, హైకోర్టుకి ఇచ్చినారు నివేదిక. ఏమని? వీళ్ళు పూర్తిగా నిబంధనలు ఉల్లంఘించినారు, వ్యవసాయాని కోసం ఇచ్చిన భూమిని వ్యవసాయం చేసుకోలేదు, అంతకుమించి వీళ్ళు వేరే వాళ్ళ పేరుతో రీసెర్చ్ చేయించినారు. రీసెర్చ్ చేయించిన డాక్యుమెంటేషన్ సంబంధించినటువంటి రిపోర్టు కూడా సబ్ రిజిస్ట్రార్ మాకు అందజేసినాడు. అంతకు మించి ఈ భూమి మండల హెడ్ క్వార్టర్స్కి కానీ మున్సిపాలిటీ పరిధికి కానీ 5 కిలోమీటర్ల లోపల ఉన్నప్పుడు అటువంటి భూములను అంటే మండల హెడ్ క్వార్టర్స్ కానీ గ్రామ పంచాయతీ హెడ్ క్వార్టర్ కానీ మున్సిపాలిటీ హెడ్ క్వార్టర్స్ కానీ బిలో 5 కిలోమీటర్ల లోపులో ఏ ప్రభుత్వ భూములైనా ఉంటే అట్టి భూములను పరిశ్రమలకు కానీ వ్యాపారాలకు కానీ మరే వ్యక్తుల యొక్క అవసరాలకు ఇవ్వకూడదు, భావి తరాల ప్రజల అవసరాల కోసం ఆ భూమిని నిల్వ ఉంచుకోవాలా అని చెప్పి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 1990లో జీవో ఎంఎస్ నంబర్ 634 ప్రకారం స్పష్టత చేసినారు. కాబట్టి ఈ భూమి మీద డీగేట్ పట్టా ఇవ్వడానికి ఎట్టి పరిస్థితుల్లో చట్టం సహకరించదు అని చెప్పి కలెక్టర్ గారు ఇచ్చిన నివేదిక ప్రకారం జడ్జి గారు వీరి యొక్క అభ్యర్థులను తోసిపుచ్చినారు. ఆనాటి జడ్జి గౌరవనీయ జస్టిస్ సుబ్బారెడ్డి సత్య గారు, ఇది జడ్జి గారు ఇచ్చిన రిపోర్టు కాదు, జడ్జి గారు ఇచ్చినటువంటి తీర్పు. మీ యొక్క అభ్యర్థులను మేము తిరస్కరిస్తూ ఉన్నాము, మీకు డీగేటీ పట్టాలు ఇవ్వడానికి చట్టం అనుకూలంగా లేదు, మీరు డిఫాల్టర్స్ అని చెప్పి వీళ్ళ కేసును డిస్మిస్సల్ చేసినారు. ఇది అయిపోయింది ఆడికి. ఇక్కడ కట్ చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వరదరాజిరెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత వరదరాజిరెడ్డి గారి కుమారుడు కొండారెడ్డి గారు రాజ్యాంగేతర శక్తిగా మారిన తర్వాత రాజ్యాంగం ఆయనకి ఏమి పదవి ఇయ్యలే, ఆయన కుమారునికి పదవులు ఏ పదవి ఇయ్యలే, ఏ ఎన్నికలు ఆయన గెలవలే, రాజ్యాంగపరంగా ఎటువంటి అధికారము హక్కు ప్రోటోకాల్ సంక్రమించలే. అందుకే రాజ్యాంగేతర శక్తి అని అంటాను నేను. వరదరాజిరెడ్డి గారు ఎమ్మెల్యే గారు, వరదరాజిరెడ్డి గారి కుమారులు రాజ్యాంగేతర శక్తిగా ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి మారినాడు. వీరిరువురు కలిసి ఈ 9 ఎకరాల 60 సెంట్ల కలిగిన భూమి యొక్క స్థితిగతులను తెలుసుకొని ఎవరి ద్వారా? చౌటపల్లె గ్రామానికి సంబంధించిన లక్ష్మిరెడ్డి ద్వారా, దొరసానపల్లె సర్పంచ్ మాజీ సర్పంచ్ భర్త అయినటువంటి మునివర ద్వారా, వీళ్ళిద్దరి ద్వారా ఈ భూమికి సంబంధించిన 9 ఎకరాల 60 సెంట్ల భూమి యొక్క స్థితిగతులు, అంటే ఇది పలానప్పుడు ల్యాండ్ సీలింగ్ యాక్ట్లో పోయింది, పలాని దళితులకు ఇది టెంపరవరీ డీగేటీ ఇచ్చినారు, ఇది కొద్దిగా వివాదాస్పదంగా ఉంది, ఇంకా దళితులు కొట్లాడుతుండే ఉండే పరిస్థితుల్లో ఉండి మానుకున్నారు, ఈ భూమిని మనం టేకప్ చేస్తే మన ప్రభుత్వాన్ని అధికారాన్ని ఉపయోగిస్తే వ్యవస్థలను మనం మేనేజ్ చేయగలిగితే ఈ భూమిని మనము స్వాధీనం చేసుకొని అమ్మచ్చు. ఈ భూమి విలువ దొంగలకిచ్చినా కూడా ఎకరా 10 నుంచి 15 కోట్లు చేస్తుంది. దొంగలకిచ్చినా కూడా 10 నుంచి 15 కోట్లు చేస్తుంది. అంటే దాదాపుగా 150 కోట్ల రూపాయల ఆస్తిని ఒకే ఒక ఫైల్, ఒకే ఒక పైరవి, ఒకే ఒక మేనేజ్మెంట్ ద్వారా మనం సంపాదించుకోవచ్చు అని లక్ష్మిరెడ్డి ద్వారా, మునివర ద్వారా ఈ అబ్బా కొడుకులు తెలుసుకొని ఈ భూమిని కాజేసేదానికి, స్వాహా చేసేదానికి రంగం సిద్ధం చేసినారు ప్రజలారా. భాగంగా వీళ్ళు చేసిన మొట్టమొదటి పని ఏంటంటే, ఏ దళితులైతే టెంపరవరీ డిఫామ్ తీసుకున్నారో వాళ్ళను పిలిపించుకున్నారు. వాళ్ళలో ప్రధానంగా మా దొరసానపల్లె గ్రామానికి సంబంధించి నా ఇంటికి 10 అడుగుల దూరంలో ఉన్నారు వాళ్ళు. హరిజన్స్ పబ్బతి చిన్న పుల్లయ్య, పబ్బతి పెద్ద పుల్లయ్య, పబ్బతి బాలపుల్లయ్య, చౌటపల్లె గ్రామానికి సంబంధించిన సత్యరాజు, ఈ 4 దళితులు. వీళ్ళ పేరుతో టెంపరవరీ డిఫారం ఇచ్చినారు. అప్పుడు ఈ 4 పిలిపించుకున్నారు. ఇది వాళ్ళకి ఇచ్చిన టెంపరవరీ డీగేటీ పట్టా.
డీగేటి పెద్ద పుల్లయ్య, పబ్బతి పెద్ద పుల్లయ్య పేరుతో ఉంది. కిందికి పోతే చిన్న పుల్లయ్య ఉంటాడు, ఆ కిందికి పోతే నడి పుల్లయ్య ఉంటాడు, ఆ కిందికి పోతే సత్యరాజు ఉంటాడు, ఆ కిందికి పోతే శిరోమణి ఉంటుంది, ఆ కిందికి పోతే లలితమ్మ ఉంటుంది, ఆ కిందికి పోతే అంకాలయ్య ఉంటాడు, ఆ కిందికి పోతే హరివర ఉంటాడు. 9 మంది ఉంటారు. ఇట్లా ఈ దళితులను పిలిపించుకొని మీకు అప్పుడు ఎప్పుడో డీగేటి పట్టా టెంపరవరీ ఇచ్చినారు కదా, మీరు మీ చేత కాదు కదా, వదిలేసినారు కదా, మేము చెప్పినట్టు మీరు వినగలిగితే మీకు ఒక్కొక్కరికి 10 లక్షలు 15 లక్షల రూపాయలు ఇస్తామని చెబితే దళితులు పేదవాళ్ళు, రాజకీయ పలుకుబడి లేనివారు, సరైనటువంటి విషయ పరిజ్ఞానం చదువుకోకపోవడం వల్ల లేకపోవడం చేత అయినా అది మాది కాదు ఎప్పుడో వదిలేసినాం, ఏందో ఈ పెదరెడ్డి గారు పిలిచి ఎమ్మెల్యే పిలిచి మాకు 10 లక్షలు 15 లక్షలు ఇచ్చా అంటున్నాడు కదా, సచ్చిరోని పెళ్లికి వచ్చిందే కట్టం కదా అనే ఉద్దేశంతో చేయి సాపినారు. ఈయ్యా లచ్చరంగను రమ్మంటే ఆడికి వచ్చాం, మేము సంతకం పెట్టకుండా పెడతాం, వాడికి రమ్మంటే తలకాయ ఊపండి ఊపుతామని వాళ్ళు ఇచ్చిన తలా 10-15 లక్షల రూపాయల డబ్బులు తీసుకున్నారు. ఈ డబ్బులంతా ఇచ్చింది ఎవరు తెలిసినా వరదరాజిరెడ్డి కాదు, వరదాడి కొడుకు కాదు, లక్ష్మిరెడ్డి మునివర. దీని తర్వాత వీళ్ళు ఎవరి పేరు అయితే రిజిస్టర్ చేయించినారో, ఎవరి పేరుతో అయితే రిజిస్టర్ చేయించినారో బినామీలు నడిపి సుబ్బన్న, పెద్ద సుబ్బన్న, రామేశ్వరం, వీళ్ళని పిలిపించుకున్నారు. మళ్ళా వీళ్ళని పిలిపించుకొని ఆ రోజు మీ పేరుతో బినామీలుగా మీకు రిజిస్టర్ చేయించినారు కదా, దీనివల్ల మీరు సాధించేది ఏమీ లేదు, మేము చెప్పినట్టు మీరు తల ఊపితే, మేము సంతకం పెట్టమన్న చాట పెట్టి మేము చెప్పినట్టు డూడు బసవన తల ఊపితే మీకు 1 కోటి రూపాయలు ఇస్తామో 1.5 కోటి ఇస్తామని చెప్పి వారికి డబ్బులతో ప్రలోభ పెట్టినారు. వాళ్ళు చనిపోయినారు. ఆ పెద్ద సుబ్బన్న, నడిపి సుబ్బన్న చనిపోయినారు. వారి వారసులు ఉన్నారు. ఆ పిల్లలు కూడా నాకు ఎంతో తెలిసిన వాళ్ళు, కావలసిన వాళ్ళే. వాళ్ళ ఒక కొడుకు కూడా రవి అనేవాడు కూడా నా క్లాస్మేట్ కూడా. వాళ్ళ వారసులు పిలిపించుకొని మాట్లాడితే వాళ్ళు ఆర్థిక కష్టాల్లో ఉన్నారు. అదేమి నిజంగా సాధించేది కాదు, చట్టవిరుద్ధమైంది. ఘనమైన డబ్బు వస్తుంది, సచ్చిలోని పెళ్లికి వచ్చినదే కట్టాం తీసుకోవాలని చెప్పి వీళ్ళు డబ్బులు తీసుకున్నారు. వీళ్ళకు డబ్బులు ఇచ్చినది ఎవరు తెలిసిన వరదరాజిరెడ్డి, వరదాడి కొడుకు కొండారెడ్డి కాదు, మునివర లక్ష్మిరెడ్డి. వీళ్ళకి ఇచ్చిన తర్వాత ఇక మిగతా ఖర్చులకు మంచి చెడ్డ, లాయరు, పాడు, పరదేశి ఇవన్నీ కూడా మీరు ఖర్చులు పెట్టుకోండి, ప్రస్తుతానికి నాకు 2.5 కోటి ఇవ్వండి అని కొండారెడ్డి అడిగితే కొండారెడ్డికి 2.5 కోటి నగదు లెక్క ఇచ్చినారు. 2.5 కోటి కొండారెడ్డికి నగదు లెక్క 2.5 కోటి ఇచ్చినారు. వీళ్ళకు ఖర్చులు పెట్టినారు. ఇక ఈ వ్యవహారాన్ని సాధించి పెట్టే బాధ్యత ఎవరిది? ఎమ్మెల్యే గారిది. ఎమ్మెల్యే గారి కుమారుంది. ఎమ్మెల్యే వయోవృద్ధుడు కాబట్టి ఎమ్మెల్యే కుమారుడు ఆ పని చక్కబెడతాడు. ఎమ్మెల్యే కుమారుడు కొండారెడ్డి ఆ పని చక్కబెట్టే క్రమంలో ఎమ్మెల్యే గారు తన అధికారాన్ని వారికి బదలాయింపు చేస్తారు. అంటే ఒక ఎంఆర్ఓ పని చేయాలా, ఎమ్మెల్యే చేస్తాడు. ఒక ఆర్డీఓ పని చేయాలా, పని చేస్తాడు. ఒక డిఆర్ఓకి ఫోన్ చేయాలా, ఎమ్మెల్యే గారు చేస్తారు. కలెక్టర్కి ఫోన్ చేయాలా, ఎమ్మెల్యే గారు ఫోన్ చేస్తారు. లోకేష్ బాబు దగ్గరికి పోయి ఫోన్ చేయించుకోవాలా, ఎమ్మెల్యే గారు వస్తారు. అటువంటి ఫోన్ కాల్స్కు, అటువంటి పలుకుబడులకంతా ఎమ్మెల్యే గారు ఉపయోగపడతారు. స్థానికంగా ఈ సక్కబెట్టే వ్యవహారాలు ఉన్నాయి కదా, పాపర పనులన్నీ ఈ దళితులు బిల్లంపించుకో, లెక్కి, లక్ష్మీరెడ్డి మేనేజ్ చేయి, వాణి మేనేజ్ చేయి, నడిపి సుబ్బర్ని పిలిచి ఎవరినన్నా బెదిరి గిదిరి ఇట్లాంటివన్నీ కొండారెడ్డి చక్కబెడతాడు. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు పరిస్థితి తెలిసినా దళితులతో డబ్బులు ఇచ్చి వారు మేనేజ్ చేసినారు. నడిపి సుబ్బన్న, పెద్ద సుబ్బన్నకు డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసినారు. వీళ్ళందరినీ పిలుచుకొని వరదరాజిరెడ్డికి సమీప బంధువైనటువంటి ఒక అడ్వకేట్ ఉన్నాడు, ఆయన దగ్గర వినారు. దీన్ని ఏ విధంగా కాజేయొచ్చు మనం అని సలహా అడిగినారు. ఆ అడ్వకేట్ వీళ్ళకి సలహా ఇచ్చినాడు. చట్ట ప్రకారం దీన్ని మీరు సాధించుకోలేరు, ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారం ఇది భూమి పోయింది, వీళ్ళకు టెంపరవరీ డీగేట్ ఇచ్చినారు, వీళ్ళు సక్రమంగా ఉండకుండా ఉల్లంఘన చేసినారు, వీళ్ళ పేరుతో రిజిస్టర్ చేయించినారు కాబట్టి ఇది రద్దు చేసింటారు, రద్దు చేయకపోయినా కుదరదు. మరి ఎట్లా? దానికి ఆ లాయర్ చెప్పిన సలహా ఏంటంటే, ఈ బినామీలు ఎవరైతే నడిపి సుబ్బన్న, పెద్ద సుబ్బన్న పేరుతో దళితులు రిజిస్టర్ చేయించినారో వీళ్ళతో లోక్ అదాలత్లో వీళ్ళ యొక్క రిజిస్ట్రేషన్ను రద్దుపరచండి, వీరి హక్కులను వదులుకోమని చెప్పండి. తర్వాత ఈ బినామీలు, ఈ నడిపి సుబ్బన్న, పెద్ద సుబ్బన్న అనే వాళ్ళు దళితులతో రిజిస్టర్ చేయించుకునే వాళ్ళు 85లో ఇప్పుడు లోక్ అదాలత్లో పెట్టి వాళ్ళ యొక్క హక్కులను వదులుకుంటే ఆ హక్కులు తిరిగి ఎవరికి వస్తాయి?